హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ Jan 1, 2024. కాకపోతే ఈ వీడియో మీకు పబ్లిష్ అయ్యేది నాకు తెలిసి 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ పబ్లిష్ అవ్వచ్చు. 2023 ఎండ్ అయ్యే టైంకి ఏదైతే స్టూడియో కనబడుతుందో ఆ స్టూడియో నేను మీకు చూపిస్తున్నాను. 2024 ఎండ్ అయ్యే టైంకి స్టూడియోని చాలా వరకు అప్గ్రేడ్ చేయాలని మైండ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. అండ్ బయట కూడా ఒక మంచి డ్రీమ్ అనుకుంటున్నాను. మేబీ దాన్ని కూడా స్టార్ట్ చేయడానికి ఒక పునాది అయితే ఈ సంవత్సరం వేయడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించి నేను ప్లాన్స్ చూస్ చేస్తాను, వాటిని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నా స్టూడియో మీకు ఇప్పుడు ఏ ఫ్రేమ్లో కనబడుతుంది కదా, ఈ ఫ్రేమ్ లో ఉండేది అసలు స్టూడియో కాదు, ఒక నిండు అగ్గిపెట్టలో ఒక చిన్న అగ్గిపుల్లంతా. అండ్ 2024 యొక్క గోల్స్ గురించి మాట్లాడితే, ఈ ఇయర్ మన ఛానల్ ఎలా అయినా కానివ్వండి 100K సబ్స్క్రైబర్స్ వరకు ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఆ నమ్మకం నాకుంది. అండ్ 30,000 మెంబర్స్ వరకు వ్యూవర్షిప్ ఉండాలి అని చెప్పని ఒక సంకల్పంతో ఒకే ఒక ప్రైమరీ జాబ్ పెట్టుకొని, సెకండ్ నాకు ఇంకా కంప్లీట్ గా యూట్యూబ్ మీద ఉండాలని చెప్పని మిగతా జాబ్స్ అన్ని క్విట్ చేసేసాను. సో ఈ ఇయర్ అంత స్ట్రాంగ్ గా కమిట్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ లో ఈ మైల్ స్టోన్స్ అనేవి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. 100K సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా వచ్చేస్తారు, ఎందుకంటే షార్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తే తొందరగా వస్తారు. బట్ వ్యూవర్షిప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. అది ఎంత జెన్యున్ గా పబ్లిష్ చేస్తే మీరు నన్ను అంత ప్రాపర్ గా అఫెక్షనేట్ గా నన్ను అంత దగ్గరగా తీసుకుంటారు. సో అంతే జెన్యున్ గా మీ ముందు కంటెంట్ తీసుకురావాలని చెప్పని నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. యూట్యూబ్ కండక్ట్ చేసే ఈవెంట్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ 2023లో మనం ఆల్రెడీ ఒక ఈవెంట్కి వెళ్ళి ప్రసాద్ అని కానివ్వండి మిగతా సెలబ్రిటీస్ కలవడం జరిగింది. లాస్ట్ టైం నేను ఒక క్రియేటర్ లా వెళ్ళాను, ఈసారి కూడా అలానే క్రియేటర్ గా మళ్ళీ యూట్యూబ్ మనల్ని గుర్తించి మళ్ళీ పిలవాలని చెప్పి అనేది థర్డ్ గోల్. ఇంకా లేట్ చేయకుండా స్టూడియో టూర్ లోకి వెళ్ళిపోతాం. స్టూడియో టూర్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇది రూమ్ ఎంట్రన్స్. అయితే ఇది ఒక కిచెన్, ఇది ఒక మామూలు రూమ్ ఏం కాదు, ఇది నార్మల్ ఒక కిచెన్. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం వంట చేసుకోవడానికి అన్నీ యూజ్ చేస్తారు. అండ్ ఈ రైట్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని నేను యూట్యూబ్ స్పేస్ కోసం అయితే యూజ్ చేసుకుంటా. వైడ్ యాంగిల్లో చూపిస్తే మీకు ఈ రకంగా అయితే కనపడిద్ది. అండ్ మీరు వీడియోస్ చూసేది మొత్తం ఈ కెమెరా నుంచి వస్తుంది. ఇదే సోనీ ఆల్ఫా 6400. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పా, ఒక అన్న పర్చేస్ చేశారు, ఆయన యూజ్ చేయట్లేదు కాబట్టి నాకు సపోర్ట్ చేయడానికి ఈ కెమెరా నాకు ఇస్తున్నారు. దీన్ని జస్ట్ టర్న్ ఆన్ చేసేసి అక్కడ నాకు కనబడిపోయిద్ది. కాకపోతే అంత క్లియర్గా ఏం కనపడదు. సెటప్ ఏ రకంగా ఉంది, అది ప్రాపర్గా ఉందా లేదా అనేది దీంట్లో చూసుకొని దీంట్లో నుంచి రికార్డ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇది గ్రీన్ స్క్రీన్. ఈ రీసెంట్ టైమ్స్లో మీకు వచ్చే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ గ్రీన్ స్క్రీన్ నుంచి వస్తున్నాయి. అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ వెనక ఇంకొక స్క్రీన్ కూడా పెట్టుకున్నా, మొత్తం బ్లాక్ మ్యాట్తో చేపించాను. ఈ గ్రీన్ స్క్రీన్ తీసేస్తే మీకు మొత్తం ఒక బ్లాక్ మ్యాట్ అయితే కనబడిద్ది. ఇక్కడ కూడా ఒక చైర్ వేసుకొని దీని వెనక కూడా ఒక వీడియో చేసుకున్నాం అని చెప్పని ఆ బ్లాక్ మ్యాట్ కూడా మంచి డైమెన్షన్స్తోనే తీసుకున్నా. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఉండిద్ది. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్తో మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ స్క్రీన్ పైన 3 LED లైట్స్ పెట్టాను అండ్ దానిపైన ఒక ట్యూబ్ లైట్ పెట్టేసా. అండ్ ఇంతే, సాఫ్ట్ బాక్స్ ఏం వాడను. లైటింగ్ కండిషన్ మొత్తం ఈ 4 లైట్స్ నుంచే టోటల్ లైట్ అనేది క్యాప్చర్ అవుతుంది. అండ్ పైన ఒక AC ఉంది, ఇది అప్పుడప్పుడు ఆన్ చేస్తా, అప్పుడప్పుడు ఆన్ చేయను. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ పైన మీకు వైఫై రౌటర్ కనబడిద్ది. పైన అంత నీట్గా లేదు, అందుకని నాకు చూపిట్లా. రూమ్ కి రైట్ సైడ్ ఇది. పైన మొత్తం కొంచెం పూజ సామాగ్రి అవి కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ నా బుక్స్ ఇవన్నీ ఉంటాయి. దాని కింద మన అసలైన ర్యాక్. ఇవి నా ఇప్పుడు రీసెంట్ గా యూస్ చేస్తున్న 15 Pro Max కి కేసులు, అవి ప్లానర్ కి కావాల్సిన స్టిక్కర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అండ్ ఇది మొన్న యూట్యూబ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా గిఫ్ట్ హ్యాంపర్ లాగా అది. అండ్ జూమ్ H1 మన ఛానల్ స్టార్టింగ్ నుండి ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండిద్ది. ఇప్పుడు కొన్న అడాప్టర్ ఒకటి, ఛార్జింగ్ అడాప్టర్, ఫోన్ బాక్స్. ఇది Panasonic G7 Lumix. నేను ఇంతకు ముందు ఏదైతే కెమెరా యూజ్ చేశాను ఆ కెమెరా ఇది. నా ఫస్ట్ కెమెరా ఇది. దీంతో ఆల్మోస్ట్ 1 year ప్లస్ నేను యూజ్ చేశా. అండ్ ఇవి ఇయర్ ఫోన్స్ డైలీ డ్రైవర్స్ ఇవి నాకు, Realme Buds 2. అండ్ దీనికి Type-C జాక్ కూడా కనెక్ట్ చేశాను, 15 Pro Max కి Type-C పోర్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ నేను రాసుకోవడానికి కావాల్సిన డస్టర్, పెన్స్ ఇవన్నీ ఇక్కడ కనబడతాయి. కింద మీకు అంతకు ఉపయోగపడేది ఏమి ఉండదు. అండ్ ఇది నా ప్రైమరీ మైక్ Blue Yeti. సో ఈ మైక్ కూడా చాలా మందికి తెలిసే ఉండేది, ఒకవేళ మైక్ల గురించి అవగాహన ఉన్న వాళ్ళైతే. దీనికి నేను Amazon ట్రైపాడ్ 6700 ఉండిద్దో ఆ ట్రైపాడ్ కి మౌంట్ చేసుకున్నాను. ఈ మైక్ కి USB పోర్ట్ వచ్చింది. ఆ హబ్ కనెక్ట్ చేసి ఈ Blue Yeti మైక్ ని MacBook కి కనెక్ట్ చేసి అందులో వాయిస్ అయితే రికార్డ్ చేస్తాను. మీకు కనపడే స్టూడియో ఏ రకంగా ఉండిద్దంటే ఈ ఫ్రేమ్లో పెట్టి ఉంచుతాను. ఇక్కడ నుంచి మీకు నేను కనబడతా. అండ్ సైడ్లో ట్రైపాడ్ స్టాండ్, అక్కడ MacBook. ఇది మన యూట్యూబ్ ఛానల్ సెటప్. కానీ దూరం నుండి చూస్తే మీకు ఆ యూట్యూబ్ ఛానల్ సెటప్ ఏమి ఉండదు. అటు నుంచి డోర్ కనపడిద్ది, ఒకసారి డోర్ క్లోజ్ చేస్తా. ఇది ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ రకంగా కనపడిద్ది. వైట్ బోర్డ్ లాగా పెట్టుకున్నా, ఇక్కడ ఒకవేళ ఏమైనా ఫినాన్షియల్ ప్లానింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రాసుకోవాలని చెప్పని. అండ్ ఇంక ఇక్కడ మెయిన్ నేను స్క్రిప్ట్స్ ఏవైనా రాసుకోవాలనుకుంటే ఈ బుక్స్లో రాసుకుంటాను. గోల్స్ ఏమైనా రాసుకుంటే ఇక్కడ రాసుకుంటాను, నేను స్క్రిప్ట్స్ ఇక్కడ రాసుకుంటాను. అండ్ ఇంకొక ప్లాన్ ఉంది, అది మీకు ఎక్కువ కనపడదు. ఇది 2024ది. 2023 ప్లానర్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ 2023లో యూజ్ చేసేసిన ప్లానర్. దీన్ని స్టార్టింగ్ నుంచి నేను కొన్ని గోల్స్ అని చెప్పని రాసుకున్నా. ఇవన్నీ నా ఆఫ్లైన్ జాబ్ మీద కూడా డిపెండ్ అయ్యి రాసుకున్నవి, యూట్యూబ్ పరంగా కానీ ఏవైనా కానీ ఇక్కడ రాసుకున్నా. అండ్ ఈ ప్లానర్ని 365 days మొత్తం యూజ్ చేశా. ఒకవేళ ఇయర్ మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఒక 10 days కంటే ఎక్కువ స్కిప్ అయి ఉండదు. ఈ 2023 ఇంత ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్. నేను కూడా ప్లానర్ని బాగా సజెస్ట్ చేస్తా. దీంట్లో మీకు ఎవ్రీడే ఏం జరగాలి, ఏంటి, మీరు ఏం కావాలనుకుంటున్నారు మొత్తం దీని మీద రాసేసుకోండి. అండ్ ఇది 2024కి సంబంధించి ప్లానర్. ఫస్ట్ అది Jan 1 మండే స్టూడియో టూర్ రికార్డ్ చేయాలని చెప్పి అనుకున్నా. ఇది ఆ రోజు రికార్డ్ చేస్తుంది, కాకపోతే మీకు పోస్టింగ్ అనేది తర్వాత జరిగిద్ది, ఎడిటింగ్ అంత టైం లేదు. నెక్స్ట్ ఇది నా MacBook, మీ అందరికీ తెలిసిందే. రైట్ నౌ మీకు సబ్స్క్రైబర్స్ 27,034 ఉన్నారు ఇది రికార్డ్ చేసే టైంకి.
సో ఇది M2 చిప్ది మ్యాక్బుక్ ప్రో. దీన్ని అన్బాక్స్ చేయలేదు, దీని రివ్యూ మీకు పోస్ట్ చేయలేదు. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే డెకరేషన్స్ ఇవన్నీ ఇది యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నెహిమియా నాకు ఇచ్చాడు. అండ్ ఇది బోట్ అవెంతే బార్ స్టార్క్, ఇది రివ్యూ నెట్ కింద వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడే లైట్స్ ఇవి. అండ్ ఇక్కడ అకోస్టిక్ ఫోమ్స్ కనబడతాయి మీకు. అండ్ పైన మొత్తం లైటింగ్ సెటప్ది, వైర్స్ అన్ని లైటింగ్ సెటప్వి. ఒక్కొక్క వైరు ఒక్కొక్క లైట్కి సంబంధించి ఉండిద్ది. అండ్ షార్ట్స్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఆ ట్యూబ్ లైట్ మీద నుండి కూడా నేను ఇక్కడ షార్ట్స్ రికార్డ్ చేస్తాను. రెగ్యులర్గా బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి నా షటిల్స్ అయితే కొన్నాను. అండ్ దాని పక్కన ఒక స్మార్ట్ ప్లగ్ కనబడుతుంది కదా, ఈ లైట్స్ మొత్తం, ఈ లైట్స్ కానివ్వండి, నెక్స్ట్ ఈ 4 లైట్స్, ఎవ్రీథింగ్ మొబైల్ ఫోన్లో నాకు ఒక యాప్ ఉండిద్ది. ఆ యాప్లోకి వెళ్ళి జస్ట్ ట్యాప్ చేస్తే నాకు ఈ 4 లైట్స్ వెలుగుతాయి. అండ్ గూగుల్ అసిస్టెంట్కి కానివ్వండి, అండ్ అమెజాన్ అలెక్సాకి కానివ్వండి, వీటి కనెక్షన్ ఉండిద్ది. ఫోన్లో జస్ట్ టర్న్ ఆన్ చేస్తే ఈ అన్ని లైట్స్ వెలుగుతాయి. అండ్ నెక్స్ట్ కింద ఒక చార్ట్ పెట్టుకున్నాను. ఈ చార్ట్లో ఏవేవైతే వీడియోస్ రావాలో పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇది నా పాత చైర్, ఇంతకుముందు నేను దాంట్లోనే వీడియోస్ చేసేవాడిని. ఇక్కడ చార్జర్స్ పెట్టుకునే సాకెట్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి నేను నా ఫోన్కి ఛార్జ్ పెట్టుకుంటా. అండ్ ఇంకోటి నా మ్యాక్బుక్ ఛార్జర్. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ సెటప్ అయితే. ఈ ఫ్రేమ్లో కూర్చొని నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నా డ్రీమ్ చెప్తా. బయటికి రాగానే ఈ బయట స్పేస్ మొత్తం, ఇది ఒక పెంట్ హౌస్ అనమాట. ఈ బయట స్పేస్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ స్పేస్ ని ప్రాపర్ గా యూస్ చేసుకోవాలనేది నా డ్రీమ్. ఒకటి టెక్ ఛానల్, అది ప్రైమరీ గోల్. సెకండ్ ఇది నాకు షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, కవర్ సాంగ్స్ కానివ్వండి, ఇవి చేయాలనేది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ మూడోది ఆటోమొబైల్స్ అంటే నాకు కొంచెం ప్యాషన్. ఫ్యూచర్ లో మేబీ ఆ ఆటోమొబైల్ ఛానల్ కానివ్వండి, లేకపోతే ఆ షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, లేకపోతే కవర్ సాంగ్స్, ఇవన్నీ చేసి ఒక 2 ఛానల్స్ వస్తే బయట ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ మొత్తాన్ని కూడా ఒక లాన్ టైప్లో గ్రాస్ మ్యాట్ అదంతా వేయించేసి ఒక 2 రౌండ్ టేబుల్స్ వేయించుకొని ఆ 2 రౌండ్ టేబుల్స్లో 2 టీమ్స్ని కూర్చోబెట్టి ఒక టీం మొత్తం ఆ షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించి కంటెంట్ రాసుకుంటూ, ఇంకొక టీం మొత్తం టెక్ ఛానల్ రాసుకుంటూ, ఇంకొక టీం మొత్తం ఆటోమొబైల్స్కి ఛానల్కి సంబంధించి రాసుకుంటున్నట్టు ప్రాపర్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఓన్లీ టీం వర్క్ జరిగేలాగా ఈ బయట ప్లాన్ చేయాలనేది నా డ్రీము. కానీ అది ఎంతవరకు పాసిబుల్ అయింది, అది ఎంత టైంలో పాసిబుల్ అయింది అని చెప్పి అనేది రైట్ నో మనకు ఐడియా లేదు. కాకపోతే మన చేతిలో ఉన్నదల్లా ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అండ్ మీకు మంచి క్వాలిటీ వీడియోస్ డెలివర్ చేస్తూ ఉంటాను. సో ఇది ఓవరాల్గా నా స్టూడియో టూర్ అండ్ నా డ్రీమ్. ఇప్పుడు ఖాళీగా కనబడుతుంది ఈ డ్రీమ్. మేబీ ఫ్యూచర్లో ఒకవేళ నేను అనుకున్నట్లు జరిగితే మాత్రం ఈ ప్లేస్ మొత్తాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇది చూసారు కదా నా స్టూడియో ఈ రకంగా ఉంటుంది. సో మీరు ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ రకంగా నేను వీడియోస్ చేస్తానని చెప్పని, బట్ ఇదే రియాలిటీ. కాకపోతే వెరీ ఫ్యూచర్ నేను మీకు ఇందాక చెప్పినట్లు ఒక టీమ్ని ప్రాపర్గా హైర్ చేసుకొని టీమ్ వర్క్ చేయాలని చెప్పని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో మంచి రెవెన్యూ కనుక వస్తే, అంటే మంచి రెవెన్యూ అంటే మరీ ఎక్కువగా రాకర్లా, ఒక $100 ఏదైతే మినిమం థ్రెషోల్డ్ ఉండిద్దో అది వరకు రీచ్ అయ్యి ఎవ్రీ మంత్ ఒక $100 వస్తుంది అనుకున్నా కానీ నేను వెంటనే టీమ్ని హైర్ చేసుకొని మంచిగా వీడియోస్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా ఈ 2023కి సంబంధించి నా యూట్యూబ్ స్టూడియో. ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది, వర్తుంది అనిపిస్తే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాల్యూడ్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.